ఇడ్లీ కొట్టు మూవీ ఎలా ఉంది? రైట్ అండ్ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై ధనుష్ గారు. హీరోయిన్స్గా యాక్ట్ చేసింది నిత్యా మీనన్ అండ్ శాలిని పాండే. రిమైనింగ్ యాక్టర్స్ వచ్చేసి రాజ్ కిరణ్ గారు, సత్యరాజ్, సముద్రకని, అరుణ్ విజయ్ అండ్ పార్థిబన్ గారు. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఫర్దర్గా మన ఛానల్లో వచ్చే రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. రేపు మన ఛానల్లో కాంతారా చాప్టర్ 1 రివ్యూ కూడా వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు ఇడ్లీ కొట్టు విషయానికి వస్తే సినిమా స్టోరీ మొత్తం ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పేశారు. సినిమా స్టోరీ కాకుండా అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. 2 hours 27 minutes రన్ టైం ఉన్న ఈ సినిమా ఎమోషనల్ డ్రామా బేస్ చేసుకొని తీశారు. మరి ఆ ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అయిందా? ఎస్, చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది సినిమా. కమింగ్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా కాకపోయినా సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సో ఈ దసరాకి మీ ఫ్యామిలీతో కలిసి సినిమాని హాయిగా చూసేవచ్చు. నౌ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్. హీరో ధనుష్ గారు యాజ్ యూజువల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్స్గా నిత్యా మీనన్ అండ్ శాలిని పాండే పాత్ర కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి మెయిన్ అసెట్ మాత్రం హీరో ఫాదర్గా యాక్ట్ చేసిన రాజ్ కిరణ్ గారు. అసలు తన యాక్టింగ్తో ఎమోషన్ చాలా బాగా పండించారు. ఆయన ఈ సినిమాకి మెయిన్ సోర్స్. సినిమా టెక్నికల్గా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తమిళ్లో ధనుష్ లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయడానికి ట్రై చేస్తుంటే మన తెలుగులో మాత్రం ఇలాంటి సినిమాలు అసలు టచ్ కూడా చేయడం లేదు. మన వాళ్ళు కట్అవుట్ని కాకుండా కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. నేను ఈ సినిమా చూశాక థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో బయటికి వచ్చా. ఇది ఈరోజు సినిమా రివ్యూ. మళ్ళీ రేపు కాంతారా మూవీతో మీ ముందుకు వస్తాను. ఆ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.